ఈవెన్ అట్లా ఎట్లా ఆలోచించారని కూడా అర్థం కాలే. ఆ బండి మాత్రం జస్ట్ మనం అరవడానికి కూడా ఛాన్స్ లేదు, జస్ట్ అట్లా చూస్తున్నాం అంతే. క్లైమాక్స్ ఫైట్ మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఒక చెప్పుకోదగ్గ ఫైట్ అయిపోయిన క్లైమాక్స్ ఫైట్. అంటే జాతరలో బన్నీ డాన్స్ చేశాడు. ఇంకా అది బన్నీ ఇంకా ఇప్పుడే అందరికి తెలుసు అల్లు అర్జున్ అంటే డాన్స్ కింగ్ అని. నార్త్ ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ తెలుస్తుంది బన్నీ. ఇప్పుడు ఎగిరేసే కాదు, నాకు ర్యాంపేజ్. ఇంకా అల్లు అర్జున్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే జాతరలో ఒక డాన్స్ చేస్తాడన్న, అసలు అది బాడీలోకి అమ్మోర్తలు వచ్చినట్టు ఊగిపోతాడు అసలు. అంటే ఆ డాన్స్ అయిపోయిన వెంటనే ఇమీడియట్ గా మంచి మెసేజ్ ఇస్తాడు ఆడపిల్లలు ఎందుకని చెప్పేసి. సుకుమార్ మాత్రం ప్రతిదీ అంటే ఈ 3 years ఎందుకు టైం తీసుకునే దానికి పర్ఫెక్ట్ జస్టిఫికేషన్. అసలు 3.5 hours మూవీ అయిపోయింది కానీ ఇంకా అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ ఉంది. అసలు రన్ టైం గురించి అసలు ఎక్కలేదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే ఎప్పుడైపోయింది అన్నట్టు ఉంటుంది అన్న. అల్లు అర్జున్ కెరీర్ లో తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమా అయితే పుష్ప 2 మాత్రం. రంగస్థలానికి దీనికి కంపారిజన్ లేదన్న. ఫైట్ సీక్వెన్స్ అసలు రంగస్థలంలో ఫైట్ సీక్వెన్స్ అసలు ఇందులో 0.5% అంతే. క్లైమాక్స్ లో నేనంటే తక్కువ చేయడానికి కాదు, అల్లు అర్జున్ అసలు వాడు క్లైమాక్స్ ఎవరు కొరియోగ్రఫీ చేశారు కానీ శివతాండవం చేశాడు నా అల్లు అర్జున్ మాత్రం. గూస్ బంప్స్ అసలు మనం అరవడానికి కూడా స్కోప్ ఉండదు. అది ప్రతి ఒక్కరు రేపు రిలీజ్ అవుతుంది. యాక్చువల్ గా ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడతారు, క్లైమాక్స్ ఫైట్ గురించి మాట్లాడతారు. అసలు ఊగిపోయినాడు అన్న. ఇంటర్వెల్ తర్వాత డాన్స్ ఎట్లా వేస్తాడో క్లైమాక్స్ ఫైట్ అట్లే. అసలు అల్లు అర్జున్ మాత్రం ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ప్రతి ఫంక్షన్ లో చెప్పాయంటే అంత సాలిడ్ మ్యాటర్ ఉంది సినిమాలో. అసలు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అన్న. అసలు గంగోత్రి నుంచి ఇప్పటికి అల్లు అర్జున్ ఇక్కడికి ఎట్లా వచ్చాడనే దానికి అసలు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందని అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దీనికి కూడా ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. టికెట్ 1000 రూపీస్ అన్న. వర్త్ అన్న 2000 పెట్టిన వర్త్ అన్న దానికి. పుష్ప 2 రాకింగ్ అంతే. ఇంకా సమాధానం అంటే వాళ్ళు బడ్జెట్ అంతా పెట్టాను. సెకండ్ హాఫ్ లో ప్రతి సీక్వెన్స్ కి అసలు విజువల్స్ అన్ని అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టిన దానికి మనకి నీట్ గా కనిపిస్తాయి. వాళ్ళు ఎందుకు అంత రేట్లు పెట్టినారు దానికి కూడా జస్టిఫికేషన్. అంటే విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి, అంటే ప్రొడక్షన్ వాల్యూస్ అసలు పీక్స్ అనుకోండి. డబ్బులు చల్లేశారు అట్లా. రన్ టైం అసలు అప్పుడే అయిపోయింది సినిమా అన్నట్టు ఉందన్న. ఖచ్చితంగా ఉంటాయి. అంటే అల్లు అర్జున్ కి మాత్రం అల్లు అర్జున్ పడ్డ ఎఫర్ట్ కి సుకుమార్ పడ్డ ఎఫర్ట్ కి ఆస్కార్ కు నామినేట్ చేస్తే పక్కా వస్తుంది అల్లు అర్జున్ కి మాత్రం. ఫాద్ పజిల్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కానీ ఉన్నంత లిమిట్ లో చాలా బాగా చేశాడు. ఫాద్ పజిల్ డామినేట్ చేశాడు అల్లు అర్జున్. అసలు పుష్ప 3 అదే ఎందుకు సడన్ గా ఆపేశారు అన్నట్టు అనిపించింది సినిమా. పుష్ప 3కి చాలా మంచి లీడ్ వదిలాడు. పక్కా ఆశిస్తున్నాడు అది. ఎందుకంటే సుకుమార్ పుష్ప ఎంత ఫ్రాంచైజీ తీసినా కూడా సుకుమార్ మీద నమ్మకం. సుకుమార్ ఎంత టైం తీసుకుంటే అంత మంచి అవుట్పుట్ ఇస్తున్నాడు. సూపర్ తీసిన సినిమా మాత్రం. శ్రీలీల ఐటమ్ సాంగ్ అల్టిమేట్ అంతే. ఇంకా విజువల్స్ తుమ్ము లేపిన స్టెప్స్. ఇద్దరు శ్రీలీల మీద ఒకటి డాన్స్ చేస్తాడు అల్లు అర్జున్ శ్రీలీల కలిపి. అసలు హైలైట్స్ చెప్పది. పుష్పరాజ్ మామూలుగా లేదు. అన్ని బాగున్నాయి.